మన టీమిండియా టీ20 వరల్డ్ కప్లో వరుసగా మూడోసారి సెమీఫైనల్కు చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. మెయిన్లీ ద మ్యాన్ సంజు శాంసన్ ఏమన్నా ఇన్నింగ్స్ ఆడాడు భయ్యా. తన కెరియర్లో ఇలాంటి ఇన్నింగ్స్ అతని బ్యాట్ నుంచి నేనైతే ఎప్పుడూ చూడలేదు. అసలు అతని క్యాలిక్యులేషన్ కానీ, టెంపర్మెంట్ కానీ, క్లాస్ కానీ, కామ్నెస్ కానీ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. నిజంగా సంజు శాంసన్ బ్యాట్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఒకటి వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే తన బ్యాటింగ్లో ఎప్పుడు కూడా ఆ కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉంది. మెయిన్లీ స్టార్ట్ వచ్చిన తర్వాత తన వికెట్ని చాలా ఈజీగా త్రో అవే చేస్తాడు. కానీ ఇన్నింగ్స్లో చూసుకుంటే మాత్రం సంజు వేరే లెవెల్ బ్యాటింగ్. అసలు నిజంగా సంజు శాంసన్ ఆడుతున్నాడనే డౌట్ వచ్చింది నాకు. సో డెఫినెట్లీ మ్యాచ్ అయితే ఒక హిస్టారిక్ మ్యాచ్. మెయిన్లీ మన టీమిండియా ఆ 2016 ఓటమికి వెస్టిండీస్ టీం మీద రివెంజ్ తెచ్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఫ్యాషన్లో. అంటే అప్పుడు సెమీఫైనల్ మ్యాచ్లో చూసాం మన వాళ్ళు ఎలానే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆల్మోస్ట్ ఎంత స్కోర్ కొట్టారు. అండ్ దాని చేజింగ్లో చూసుకుంటే వెస్టిండీస్ టీం లాస్ట్ ఓవర్లో 6 కొట్టి మ్యాచ్ గెలిచారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ అదే కైండ్ ఆఫ్ మ్యాచ్ యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయింది. బట్ టీమ్స్ పొజిషన్స్ మారే అంతే. అంటే ఈ మ్యాచ్లో ముందు వెస్టిండీస్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు, మన టీమిండియా చేజ్ చేసింది. సో ఒక డెకేడ్ తర్వాత మన టీమిండియా వెస్టిండీస్ టీం మీద అద్భుతమైన వేలో రివెంజ్ తీర్చుకున్నారు. పర్టికులర్గా ఈ చేజ్ చూసుకుంటే మన టీమిండియాకు టీ20 వరల్డ్ కప్స్లో బిగ్గెస్ట్ చేజ్. ప్రీవియస్గా ఎప్పుడు కూడా మన వాళ్ళు ఇంత పెద్ద టార్గెట్ను కొట్టలేదు. ఐ థింక్ 2014 వరల్డ్ కప్లో అనుకుంటా సౌత్ ఆఫ్రికా టీం మీద 173 కొట్టారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళ రికార్డును లేపేశారు. ఈవెన్ ఈ గ్రౌండ్లో చూసుకున్న మన టీమిండియాకు ఇదే హైయెస్ట్ చేజ్. ప్రీవియస్గా 158 ఎంతో ఉంది. సో ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 195 రన్స్ కొట్టిన తర్వాత చాలా వరకు భయం వేసింది. అంటే మన వాళ్ళు ఈ టార్గెట్ని అందుకుంటారు లేదని చెప్పి చాలా డౌట్ పడ్డాం. మేలా డెత్ ఓవర్స్లో మొమెంటం మొత్తం వెస్టిండీస్ టీం వైపు షిఫ్ట్ అయిపోయింది. బట్ మన వాళ్ళు ఈ పెద్ద టోటల్ని చేసిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. సంజు శాంసన్ తన కెరియర్లో బెస్ట్ నాక్ను ఈ మ్యాచ్ కోసమే దాచుకున్నాడేమో. అసలు ఒక ఎండ్లో పాతుకుపై ఇండియాని గెలిపించే వరకు వెనక్కి తగ్గను అన్నట్టు ఒక పులిలా బ్యాటింగ్ చేశాడు. అండ్ అతనికి సపోర్ట్గా చూసుకుంటే మిగతా బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి క్యామియోస్ ఆడారు. మెయిన్లీ తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడ వదిలేశాడు అక్కడ నుండి కంటిన్యూ చేశాడు. అలాగే చివరిలో శివం దూబే వచ్చి 2 4లు కొట్టాడు. సో విధంగా మన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో ఒక హిస్టారిక్ చేసిన పుల్ ఆఫ్ చేసింది. మన వాళ్ళు ఇప్పుడు దర్జాగా సెమీఫైనల్కి వెళ్ళిపోయారు. అండ్ ఈ సెమీఫైనల్లో చూసుకుంటే మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంతో తలపడబోతున్నారు. ఐ థింక్ మ్యాచ్ మార్చి 5వ తేదీన అనుకుంటా వాంకడే వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా వరకు నువ్వా నేనన్నట్టు సాగింది. అంటే ఒక పాయింట్లో మన టీమిండియా అప్పర్ హ్యాండ్ సాధించేవారు. వెంటనే వెస్టిండీస్ టీం కంబ్యాక్ చేసేది. ఎగైన్ మళ్ళీ మన టీమిండియా పుంజుకునేది. బట్ ఎగైన్ మళ్ళీ వెస్టిండీస్ టీం వాళ్ళు కంబ్యాక్ చేసేవారు. అసలు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. రెండు టీంలు కూడా ఒత్తుల్లో కనిపించాయి అండ్ మిస్టేక్స్ కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫీల్డింగ్లో మన టీమిండియా వాళ్ళు తడబడినట్టే వెస్టిండీస్ వాళ్ళు కూడా తడబడ్డారు. సో ఈ మ్యాచ్లో అయితే రెండు జట్లు కూడా చాలా ఒత్తుల్లో కనిపించాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే సంజు శాంసన్ ఒక గోట్ నాక్ ఆడాడు. ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా టాస్ కలవడం బాగా ప్లస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రీవిడియోలో కూడా మాట్లాడుకున్నాం టాస్ క్రూషియల్గా మారచ్చు, చేసే టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్ అనుకున్నట్టే సెకండ్ హాఫ్లో డ్యూ పడింది, మన టీమిండియా కలిసి వచ్చింది. బట్ ఎనివే మన టీమిండియా ముందు ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ ప్లాన్స్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. అంటే మన వాళ్ళు పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. మళ్ళీ ఫీల్డింగ్లో మిస్టేక్స్ చూసాం. అభిషేక్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగే అంతకు ముందు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఒక రన్అట్ మిస్ చేశాడు. సో ఇలా పవర్ ప్లేలో అయితే మన టీమిండియాకి ఆపర్చునిటీస్ వచ్చాయి, బట్ గ్రాప్ చేసుకోలేకపోయారు. అయితే పాజిటివ్ థింగ్ ఏంటంటే వెస్టిండీస్ టీం వికెట్ కోల్పోలేదు కానీ అంత అగ్రెసివ్గా ఆడలేకపోయారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ షేహోప్ చాలా తడబడ్డాడు. బిలో 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో వెస్టిండీస్ టీం అయితే మ్యాచ్ కోసం బ్రాండన్ కింగ్ని పక్కన పెట్టి అఖిల్ హుస్సేన్ని తీసుకొచ్చారు. దీంతో వాళ్ళకి ఓపెనింగ్ స్పాట్ ఖాళీగా మారడంతో రోషన్ చేస్కి ప్రమోషన్ ఇచ్చారు. అండ్ ఈ మూవ్ చాలా బాగా వర్కౌట్ అయింది. చేజ్ ఒక మంచి నాక్ ఆడాడు. 25 బాల్స్కి 40 రన్స్ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎండ్లో హోప్ స్ట్రగుల్ అవుతుంటే అదర్ ఎండ్లో చేసి స్కోరింగ్ రేట్ను ముందుకు తీసుకెళ్లాడు. సో విధంగా వెస్టిండీస్ ఓపెనర్స్ ఫస్ట్ వికెట్కు 68 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే వాళ్ళకి ఇది హైయెస్ట్ పార్ట్నర్షిప్. బట్ ఎనివే మనకి పవర్ ప్లే అయిపోయిన వెంటనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్కి వచ్చి వికెట్ తీయడం చూసాం. మెయిలీ షెహోప్ను బాగా డిసీవ్ చేశాడు. అంటే ఫస్ట్ ఒక లెగ్ స్పిన్ బాల్ వేసి ఆ తర్వాత వెంటనే గూగుల్ వేశాడు. మెయిల్ హోప్ అయితే అక్కడ కూడా వరుణ్ చక్రవర్తిని రీడ్ చేసినట్టు కనిపించలేదు. ఆఫ్ ద పిచ్ బాల్ అంచనా వేసి ఆడేందుకు ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. సో విధంగా మన టీమిండియాకు 9 ఓవర్లో బ్రేక్ త్రూ వచ్చింది. బట్ ఈ టైంలో చూసుకుంటే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళాడు. అంటే ఇలా వికెట్ పడిన వెంటనే వాళ్ళ కొండలో హెట్మేర్ వస్తాడు. ఆ నెట్మేర్కి అగెనెస్ట్గా చూసుకుంటే బుమ్రాకి అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో 10 ఓవర్లో బుమ్రా వచ్చి బౌలింగ్ చేస్తే మన టీమిండియాకి చాలా బెనిఫిట్ అయ్యి ఉండేది. బట్ మన టీమిండియాకు ఉన్న ప్రాబ్లం తెలిసిందే కదా, 5th బౌలింగ్ ఆప్షన్ సరిగ్గా క్లిక్ అవ్వట్లేదు. దీనివల్ల మన కెప్టెన్ కాస్త డిఫెన్సివ్ వేలో థింక్ చేశాడు. అంటే ఇప్పుడు అలానే వికెట్ పడింది కదా, 5వ బౌలింగ్ ఆప్షన్ జాగ్రత్తగా కంప్లీట్ చేసేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. అందువల్ల 10 ఓవర్లో బుమ్రాకు బాల్ అవ్వకుండా హార్దిక్ పాండ్యాకు బాల్ ఇచ్చాడు. సో మన టీమిండియాకు ఉన్న ప్రాబ్లం దృష్ట్యా చూసుకుంటే ఇది కొంతవరకు మంచి మూవే, బట్ ఒక డిఫెన్సివ్ మూవ్. అంటే 5వ బౌలింగ్ ఆప్షన్ ఓవర్స్ కంప్లీట్ చేశారన్న మైండ్ సెట్లో వెళ్ళాడు. బట్ అలా కాకుండా కాస్త అటాకింగ్ మోడ్లో ఓవర్లో బుమ్రాకు బాల్ ఇచ్చుంటే బాగుండేది. మెయిల్ హెట్మేర్ అప్పుడే ఫ్రెష్గా క్రీజ్లోకి వచ్చాడు. దీంతో ఖచ్చితంగా బుమ్రా బౌలింగ్లో స్ట్రగుల్ అయ్యి ఉండేవాడు. అదే హార్దిక్ బౌలింగ్ చేయడం వల్ల అతను ఫ్రీగా బ్యాటింగ్ చేయడం చూసాం. ఒక 6 కూడా కొట్టాడు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఓవర్లో కూడా తను క్యారీ చేశాడు. వరుణ్ చక్రవర్తి మీద కూడా అటాక్ చేశాడు.
సో విధంగా ఎట్మర్ అయితే చాలా మంచి క్యామియో ఆడాడు. 12 బాల్స్కి 27 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ చాలా డేంజరస్గా కనిపించాడు. అయితే ఈసారి చూసుకుంటే మాత్రం మన క్యాప్టెన్ స్కై మిస్టేక్ చేయలేదు. 12th ఓవర్లో బూమ్రాకు బాల్ ఇచ్చాడు అండ్ ఏమో వండర్ఫుల్గా వర్కౌట్ అయింది. బూమ్రా ఓవర్లో హెట్మర్ని మాత్రమే కాదు చేజ్ని కూడా అవుట్ చేశాడు. సో మరోసారి బూమ్రా అయితే ఎందుకు తను గోట్ బౌలర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ఓవర్లో బ్రిలియంట్ బౌలింగ్ వేసి మన టీమిండియాకి 2 ఇంపార్టెంట్ వికెట్స్ అందించాడు. ఇన్ఫాక్ట్ 2 వికెట్స్ తర్వాత చూసుకుంటే వెస్టిండీస్ టీం కొంతవరకు మొమెంటం కోల్పోయింది. ఆ తర్వాత వాళ్ళ రన్ ఫ్లో తగ్గింది. ఇన్ఫాక్ట్ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా వచ్చి ఒక వికెట్ తీయడం చూసాం. సో మొత్తం మీద మన టీమిండియా అయితే వెస్టిండీస్ టీంకు మెల్లగా బ్రేకులు వేసింది. అయితే చివరిలో చూసుకుంటే మాత్రం పోవెల్ మరియు హోల్డర్ ఇద్దరు కూడా మన టీమిండియా బౌలర్స్ను మడత పెట్టేశారు. మిగిలిన హర్షదీప్ సింగ్ వేసిన 16 ఓవర్లు చూసాం. భారీగా పరుగులు వచ్చేసాయి. 24 రన్స్ పోయాయి. సో ఇక్కడ కూడా కొంతవరకు మన కెప్టెన్ చిన్న గ్యాంబుల్ తీసుకున్నాడు. అంటే వరుణ్ చక్రవర్తికి ఆల్రెడీ ఒక ఓవర్ ఉన్నా సరే ముందు హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చాడు. అదే 16 ఓవర్ వరుణ్ చక్రవర్తికి ఇచ్చి 17 ఓవర్ హర్షదీప్ సింగ్ ఇస్తే బాగుండేదేమో. బట్ ఎనివా 16th ఓవర్లో అయితే హర్షదీప్ సింగ్ బౌలింగ్ చాలా పూర్గా కనిపించింది. మెయిన్లీ పోవెల్ మరియు హోల్డర్కు చాలా మంచి మొమెంటం దొరికినట్టయింది. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్లో కూడా క్యారీ చేశారు. వరుణ్ చక్రవర్తిని కూడా కొట్టారు. సో దీంతో ఒక్కసారిగా డెత్ ఓవర్స్లో వెస్టిండీస్ టీం యొక్క రన్ రేట్ పెరిగిపోయింది. ఐ థింక్ వాళ్ళు 15 ఓవర్స్ వేసరికి 125 రన్స్ కొట్టారనుకుంటా. బట్ తర్వాత లాస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఏకంగా 70 రన్స్ కొట్టారు. అది కూడా 19th ఓవర్లో ఇంకా హర్షదీప్ సింగ్ కంబ్యాక్ చేశాడు. ఆ ఓవర్లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. లేకపోతే వెస్టిండీస్ స్కోర్ ఇంకా దారుణంగా పెరిగిపోయేది. సో డెత్ ఓవర్స్లో అయితే మన టీమిండియా బౌలింగ్ అంతలా క్లిక్ అవ్వలేదు. ఈవెన్ బూమ్రా కూడా రన్స్కి వెళ్ళాడు. బట్ ఎనివే మనకి పిక్ ఆఫ్ ది బౌలర్ మాత్రం అతనే 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే అతనితో పాటు అక్షర్ పటేల్ కూడా చాలా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. వేరే హర్షదీప్ సింగ్, హార్దిక్ మరియు వరుణ్ ముగ్గురు ఎకానమీ కూడా 10 దాటేసిందే. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ అంత టాప్ నాచ్లో కనిపించలేదు. అయితే ఇక్కడ మనం బౌలర్స్ కంటే ఫీల్డింగ్ని కాస్త ఎక్కువ బ్లేమ్ చేసుకోవాలి. అంటే మరోసారి మన ఫీల్డింగ్ అంతంత మాత్రంగా కనిపించింది. మెయిన్ అభిషేక్ శర్మ అయితే 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. అట్ ది సేమ్ టైం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాక్టిక్స్ కూడా కొంచెం అటు ఇటు అయ్యాయి. బట్ అఫ్కోర్స్ ముందు చెప్పినట్టే మన కెప్టెన్ కాస్త డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళాడు. ఎందుకంటే 5వ బౌలింగ్ ఆప్షన్ తేడా కొడుతుంది కాబట్టి. సో వెస్టిండీస్ టీం అయితే చాలా మంచి స్కోర్ కొట్టారు. 195 స్కోర్ అంటే చిన్న స్కోర్ ఏమీ కాదు. అది కూడా అలాంటి హై ప్రెజర్ మ్యాచ్లో. మిగిలిన వాళ్ళకి డెత్ ఓవర్స్లో చాలా మంచి మొమెంటం లభించింది. ఇక చేజింగ్లో చూసుకుంటే అగైన్ అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు. మిగిలిన అతను అవుట్ అయిన విధానం చాలా పూర్ అని చెప్పుకోవచ్చు. ఆ టైమింగ్ చూసుకుంటే అలాంటి పరిస్థితిలో అటువంటి షాట్ అవసరం లేదు. అప్పటికి ఓవర్లో సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 2 6లు మరి ఒక 4 కొట్టాడు. దీంతో లాస్ట్ బాల్కి అభిషేక్ శర్మ జాగ్రత్తగా ఒక సింగిల్ తీసుకుంటే సరిపోయేది. బట్ అలా కాకుండా ఒక భారీ షాట్కి వెళ్ళిపోయాడు. అది కూడా ఆఫ్ ఆర్డర్ షాట్లో కనిపించింది. సో రియల్ అభిషేక్ శర్మ ఈరోజు చాలా ఆఫ్ కలర్గా కనిపించాడు. ఫీల్డింగ్ సరిగ్గా చేయలేకపోయాడు. అండ్ ఆల్సో బ్యాటింగ్ చూసుకున్న సోసోగా ఉంది. ఇక తర్వాత ఇషాన్ కిషాన్ చూసుకున్న మంచిగా 2 బౌండరీస్ కొట్టాడు. బట్ అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ అభిషేక్ మరి ఇషాన్ కిషాన్ ఇద్దరు కూడా డీప్ స్క్వేర్లకు ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం చూసాం. సో మన టీమిండియా తెలియక పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయింది. బట్ స్కోరింగ్ రేట్ విషయానికి వస్తే మాత్రం సంజు శాంసన్ మన టీమిండియా స్కోరింగ్ రేట్ని పడిపోకుండా చూసుకున్నాడు. మెయిన్ మ్యాచ్లో తను బ్యాటింగ్ చేసిన విధానం చూసుకుంటే చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా రెస్టీగా కనిపించలేదు భయ్య. అసలు సంజు శాంసన్ బ్యాట్ నుంచి ఇంత క్లీనెస్ట్ నాక్ నేను ఎప్పుడూ చూడలేదు. తను ఇంతకుముందు సెంచరీస్ కొట్టాడు. అలాగే ఐపీఎల్ కూడా చాలా నాక్స్ ఆడాడు. బట్ ఇంత క్లీనెస్ట్ నాక్ నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీలా టెంపర్మెంట్ మాత్రం పీక్స్ అని చెప్పుకోలేదు. అసలు స్టార్టింగ్లోనే డిసైడ్ అయిపోయినట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో నేను చివరి వరకు ఉండాలి, అలానే సరే టీమిండియాని గెలిపించాలని చెప్పి. అందుకే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఫుల్ కంట్రోల్తో అద్భుతమైన షాట్స్ ఆడాడు. ఎక్కడ కూడా ఒక్క లూజ్ షాట్ కూడా కనిపించలేదు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టే టెంపర్మెంట్ని మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా క్యారీడేవే అయిపోలేదు. స్టార్టింగ్ లక్కీ లూస్ అనేది గట్టిగానే కొట్టాడు. బట్ ఆ తర్వాత వికెట్లు పడ్డాక చూసుకుంటే అతని అప్రోచ్ మారింది. ఎక్కడ కూడా కంటిన్యూస్గా భారీ షాట్లకు ప్రయత్నించలేదు. సింపుల్గా బౌండరీస్ కొట్టడం, స్ట్రైక్ను రొటేట్ చేయడం ఇదే చేశాడు. ఇన్ఫాక్ట్ మీరు సంజు శాంసన్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 12 బౌండరీస్ ఉన్నాయి, 6లు 4 ఉన్నాయి. విచ్ మీన్స్ అతను ఎంత తెలివిగా బ్యాటింగ్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. మిగిలిన అదరంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కాస్త రెస్టీగా కనిపించింది. అంటే సంజుతో ఒక చిన్న పార్ట్నర్షిప్ నెలకొల్పాడు కానీ అదంత క్లీన్గా రాలేదు. పైగా షమా జోసెఫ్ వచ్చి ఒక బ్రిలియంట్ ఓవర్ వేయడం చూసాం. ఆ 11th ఓవర్లో సూర్య వికెట్ తీయడంతో పాటు చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. సో మన కెప్టెన్ మరియు సంజు శాంసన్కి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అంటే 35 బాల్స్కి 58 రన్స్ యాడ్ చేశారు. బట్ ఇందులో సూర్య కాంట్రిబ్యూషన్ కేవలం 16 బంతుల్లో 18 పరుగులు మాత్రమే. వేరే సంజు శాంసన్ చూసుకుంటే 19 బంతులు 35 పరుగులు చేశాడు. విచ్ మీన్స్ అతను ఏ రేంజ్లో అటాక్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అలా అని చెప్పి అటాక్ అడ్డదడ్డంగా చేయలేదు. చాలా కంట్రోల్డ్ మరి క్యాలిక్యులేటివ్ వేలో బ్యాటింగ్ చేశాడు. అయితే సంజుకి అసలైన సపోర్ట్ ఇచ్చింది మాత్రం తిలక్ వర్మ అని చెప్పుకోవాలి భయ్య. నిజంగా ఒక బ్రిలియంట్ క్యామ్ ఎండింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. మెయిన్లీ సంజుని టీంలో తీసుకురావడం సంజుకి మాత్రమే కదా, ఇప్పుడు తిలక్ వర్మ కూడా బాగా కలిసి వస్తుంది. ఆ లాస్ట్ మ్యాచ్లో కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక మంచి నాక్ ఆడడం చూసాం. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ఇంటెంట్ని కంటిన్యూ చేశాడు. సో యాక్చువల్గా సంజు శాంసన్ ప్లేయింగ్ లైన్లోకి రావడం వల్ల తిలక్ వర్మకి ట్రూ పొటెన్షియల్ బయటకు వచ్చింది. యాజ్ ఎ ఫినిషర్గా అతను అద్భుతంగా ఆడుతున్నాడు. మెయిన్లీ సంజు శాంసన్తో కలిసి 26 బంతుల్లోనే 42 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అయితే పార్ట్నర్షిప్లో చూసుకుంటే సంజు శాంసన్ కామ్ అయిపోయాడు. సెకండ్ ఫిడల్ రోల్ తీసుకున్నాడు. ఎందుకంటే తిలక్ వర్మ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు, షాట్స్ కొడుతున్నాడు. దీంతో సంజు స్ట్రైక్ రొటేట్ చేస్తే అతనికి ఎక్కువ బ్యాటింగ్ ఇచ్చాడు. వేరే సూర్యతో పార్ట్నర్షిప్లో చూసుకుంటే సూర్య స్ట్రైక్ లేడు కాబట్టి సంజు శాంసన్ ఆ లీడ్ తీసుకుని అటాక్ చేశాడు. సో విధంగా ఇన్నింగ్స్లో సంజు శాంసన్ గేర్లు మార్చిన విధానం అయితే మామూలుగా లేదు. నిజంగా తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిస్తూ చాలా మెచ్యూర్గా బ్యాటింగ్ చేశాడు.
సో విధంగా సంజు బ్యాటింగ్ కారణంగా మన టీమిండియా అక్కడ కూడా చేతిలో వెనకబడిపోలేదు. ఆ రికార్డ్ అనేది మనకి ఎప్పుడు కూడా కంట్రోల్లోనే కనిపించింది. అయితే చివరిలో చూసుకుంటే మళ్ళీ హార్దిక్ పాండ్యా కాస్త రెస్టీగా కనిపించాడు, అంటే సేమ్ స్కైలోనే కాస్త అటు ఇటు ఆడాడు. బట్ అగైన్ ఈ టైంలో మళ్ళీ సంజు శాంసన్ గేర్లు మార్చి తన వేగం పెంచాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే శివం దుబే కాస్త ప్రెజర్లో ఉన్నప్పుడే బ్యాటింగ్ వచ్చాడు. బట్ వచ్చారని 2 బౌండరీస్ కొట్టి కంప్లీట్లీ ప్రెజర్ మొత్తాన్ని తీసాడు. సో దీంతో లాస్ట్ ఓవర్లో అయితే మన టీమిండియాకి ఈక్వేషన్ చాలా సింపుల్గా మారిపోయింది. 6 బంతులు 7 పరుగులు చేయాలి. అండ్ ఈ టైంలో చూసుకుంటే సంజు శాంసన్ ఒక 6 and 4 కొట్టి మన టీమిండియాని గెలిపించాడు. సో లిటరల్లీ సంజు శాంసన్ ఇన్నింగ్స్ అయితే నాకు మన చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీని గుర్తు చేసింది. అతను కూడా చేసింగ్ ఇంతే క్యాలిక్యులేటివ్గా బ్యాటింగ్ చేసేవాడు. ఇన్ఫాక్ట్ సంజు కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. మనకి T20 వరల్డ్ కప్స్లో చేసింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. అతను 2 సార్లు సక్సెస్ఫుల్ చేసేలో 82 రన్స్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం 50 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సో రియల్ ఈ మ్యాచ్లో సంజు శాంసన్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెయిన్ టెంపర్మెంట్ మాత్రం పీక్స్ భయ్య. గ్యాప్స్ని ఫైండ్ చేస్తూ బౌండరీస్ కొట్టడం ఏంటి, అంటే దాని వెంటనే సింగిల్ తీయడం ఏంటి, అలాగే సిచ్యువేషన్ తగ్గట్టు అతనిలో ఉన్న బ్యాట్స్మెన్ టెంపర్మెంట్ తగ్గట్టు ఇతని అప్రోచ్ని మార్చుకోవడం ఏంటి. సో లిటరల్లీ సంజు శాంసన్ తన T20 కెరీర్లో ఈరోజు ది బెస్ట్ నాక్ ఆడాడు. ది మోస్ట్ క్రూషియల్ మ్యాచ్లో స్టెప్ అప్ అయి మన టీమిండియాకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళ బౌలింగ్ కూడా ఆట అనుకూలంగా కనిపించింది. మెయిన్ వీళ్ళ టాక్టిక్స్ కాస్త విచిత్రంగా అనిపించాయి. అంటే బౌలర్స్ని సరిగ్గా రొటేట్ చేయలేదేమో అనిపించింది. అట్ ది సేమ్ టైం ప్రెజర్లో పూర్ బౌలింగ్ వేయడంతో పాటు ఫీల్డింగ్లో మిస్టేక్స్ కూడా చూసాం. మళ్ళీ జేసన్ హోల్డర్ ఒక సింపుల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగంత ముందు చూసుకుంటే గుడకేష్ మోదీ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ అయినా వెస్టిండీస్ బౌలింగ్ విషయంలో అనేది ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాం. అంటే వాళ్ళ దగ్గర అంత బలమైన బౌలింగ్ అటాక్ లేదు, వాళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్ మాత్రమే. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనకు వెస్టిండీస్ టీం చాలా కాంపిటీషన్ ఇచ్చింది. నిజంగా ఈ మ్యాచ్ని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మార్చారు. కేవలం మ్యాచ్లో 2 జట్లకు మేజర్ డిఫరెన్స్ సంజు శాంసన్ యొక్క టెంపర్మెంట్ మాత్రమే. అతను చివరి వరకు క్రీజులో ఉండడం వల్ల మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలవగలిగింది. సో వెల్ ప్లేడ్ సంజు శాంసన్ అండ్ వెల్ ప్లేడ్ టీమిండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.